నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని భారీ రక్తదాన శిబిరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తెలుగు సినీ పరిశ్రమను విశాఖ తీసుకురావడం నా ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కంచల్ రాజేంద్రరావు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సహాయక చర్యల్లో వేగం పెంచాలి. హోంమంత్రి అనిత నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. శ్రీ స్వామివారి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీనివాసరాజు కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు క్యూలైన్లలో వర్షాలు, ఎండలకు తగ్గట్టుగా ఆలయ స్థానాచార్యులు వైష్ణవ స్వాములతో చర్చించి షెడ్లు ఏర్పాటు చేయవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీనివాసరాజును ఆదేశించారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు స్వీకరించే ఉచిత ప్రసాదాల నాణ్యతను తనిఖీ చేశారు. నాణ్యత బాగుంటుందంటూ భక్తులు చెప్పడంతో ఈవో శ్రీనివాసమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత ప్రసాదం వద్ద గల సేవా వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యార్థం దక్షిణ రాజగోపురం వద్ద డొనేషన్ కౌంటర్, ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాల వితరణ మరియు పుస్తక విక్రయ కేంద్రం, స్వామివారి నివేదనకు అవసరమగు నిత్యావసర వస్తువుల స్టోరు ఏర్పాటు అంశాలపై ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరాజుకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా నేడు కూడా స్వామివారి కృష్ణపురం గోశాల నందు మొక్కలు నాటడం జరిగిందని, ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా నీరుగార్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో నిలువెత్తు ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ఫలితంగా గత 2 నెలలుగా ప్రతిరోజు విద్యార్థులు అస్వస్థతకు గురై వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయన్నారు. ఈ 2 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో దాదాపు 2000 మంది అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. దీన్ని కూడా గత ప్రభుత్వానికి అంటగడతారా అని బొత్స సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక సంఘటన జరిగిన తర్వాత సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తమయ్యేవారని, కానీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకి పరిమితం కావడంతో ఈ పరిస్థితి దాపురించిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు, నేతలు సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని బొత్స విజ్ఞప్తి చేశారు. అచ్యుతపురం సెజు ఫార్మా కంపెనీలోని జరిగిన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలతో పాటుగా గాయపడిన వారిని ఆదుకుంటామని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇవాళ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా ప్రమాదంలో చనిపోయిన యలమంచలి పాయకరావుపేట ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు అందజేశామన్నారు. మిగిలిన జిల్లాల్లో బాధిత కుటుంబాలకు కూడా పార్టీ నేతలు స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం చేయనున్నట్లు బొత్స వెల్లడించారు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా గాయపడిన 38 మందితో సహా మొత్తం 55 మందికి 1,23,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయం చేస్తున్నామని తెలిపారు. గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్ ఉదాంతం వెలుగులోకొచ్చి 3 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిల తల్లిదండ్రుల క్షోభ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నిలదీశారు. జరిగిన ఘటనపై తక్షణమే విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన ఎస్ఓపి రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటన్నింటిపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
విద్యాశాఖ మంత్రి లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా సందర్శించిన కస్తూర్బా పాఠశాల ఫోటోలు చూస్తే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యకి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుందన్నారు. విద్య పట్ల కానీ విద్యార్థి పట్ల కానీ చూస్తే ఇన్సిడెంట్లు చూస్తుంటే మన సుమారు 9-10 ఇన్సిడెంట్లు విద్యార్థి పెట్టే మధ్యాహ్న భోజనం పథకంలో వాళ్ళకి కలుషితాహారం పెట్టడం, వాళ్ళు అస్వస్థలు అవ్వడం, వారు హాస్పిటల్కి వెళ్ళడం, 3-4 విద్యార్థి అయితే చనిపోయిన పరిస్థితిని కూడా మరి మనం అందరం కూడా చూసాం. 27వ తారీఖు నాడు వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు బాలిక ఉన్నత పాఠశాలలో ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో కలుషితాహారం తిని 7 అస్వస్థలయ్యారు. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకొచ్చి 24 క్రాఫ్ట్స్ కార్మికులకు పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఉపకారు ట్రస్ట్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత సినీ నిర్మాత డాక్టర్ కంచల్ర అచ్యుతరావు పేర్కొన్నారు. శనివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అట్టహాసంగా డాక్టర్ కంచల్ర ఏపీఎఫ్ఐ ఈఎఫ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితమైపోయిందన్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్లిపోతుందన్నారు. అలా కాకుండా తెలంగాణ చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి విడిపై రాష్ట్రానికి చెందిన వాటితో పాటు విశాఖ రావాలన్నారు. ఆ దిశగా ఫెడరేషన్ తొలి అడుగు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని విశాఖలో ఫిలిం ఛాంబర్ను ఏర్పాటు చేసి స్పెన్సర్ బోర్డు కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలోని చాలా ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్న కారణంగా చక్కటి లొకేషన్స్తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందని, ఇక్కడే ఛాంబరు, సెన్సార్ బోర్డులు ఉండటం వలన అనుమతులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్టూడియోలు, సినీ విభాగానికి చెందిన వాటిని ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఆ నేమ్స్ నమోదు చేసుకునే విధంగా ముందు ఫిల్మ్ ఛాంబర్ అనేది తొందరలోనే ఈ నెలలోనే మన యొక్క ఆఫీస్ని విశాఖపట్నంలో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినంత వరకు దాని ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నేనే స్వతహాగా నా ఓన్ డబ్బులతో నేనే దాన్ని నిర్వహిస్తాను. గవర్నమెంట్ ఏ రోజైతే మనకి ఫిల్మ్ ఛాంబర్ని మనకి శాంక్షన్ చేస్తుందో ఆ రోజు వరకు ఆయన ఖర్చు అంతా ఏ ఒక్కరి మీద పెట్టను. తర్వాత నాకు చాలా విధాలుగా నాకు చాలా మంది ఆప్తులే, నా కళాకారులందరూ కూడా ఎన్నో విషయాలు నాకు చెప్పారు. ఒక్కటే నేను హామీ ఇస్తున్నా, మీరు అంటే ప్రతి సంఘం పెద్దలు నాంచాలయ్య గారు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మరి ఖాన్ గారు, మరి మా ఫ్రెండ్ మరి నాగేశ్వరరావు గారు, ఇలా పేరు చాలా మంది ఉన్నారు. మోడీని ఎలక్ట్ చేసే బాధ్యత నాదే అని మీకు సభముగా తెలియజేస్తూ ఉన్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి మండలంలో శ్రమశక్తి నగర్ అక్కిరెడ్డిపాలెంలో మొక్కలు నాటిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ మొక్కలు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఆఖరి మజిలీ కావలసింది కట్టెలే. అలాంటి కట్టెలను ఇచ్చే చెట్లని, మొక్కల్ని కాపాడవలసిన బాధ్యత మనది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు సందర్భంగా లక్షల ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేయకుండా మొక్కలు నాటాలని చెప్పారు పవన్ కళ్యాణ్. కాబట్టి గ్రామాల్లో, వార్డుల్లోని జన సైనికులు, వీర మహిళలు చెట్లు నాటాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణం, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని విశాఖ పశ్చిమలో పారిశ్రామిక ప్రాంతమైన నౌసేనాబాగ్, సింధియా మధ్య 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు మధ్యన డివైడర్పై 1000కి పైగా మొక్కలు కడియం నర్సరీ నుంచి తెప్పించి మొక్కలు నాటే కార్యక్రమం మాల్యాపురం ఐఓసి కూడలి వద్ద నిర్వహించారు. టీం రాజకీయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్,
ఇక పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పీల రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమాన్ని 3 నెలల ముందుగానే జనసేన యువత పూనుకొని ఈరోజు అమలుపరిచి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించిన శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీంకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో విపరీతమైన కాలుష్య నివారణకు ఈ వన మహోత్సవం బాగా ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33వ కార్పొరేటర్ డిశెట్టి వాసంతలక్ష్మి, పారిశ్రామిక ప్రాంత జనసేన నాయకులు ఇంద్రజిత్, ధర్మేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రశ్న అసెంబ్లీలో పొల్యూషన్ మినిస్టర్గా పంచాయతీరాజ్ ఎలాగుంది, పొల్యూషన్కి సంబంధించినటువంటి మినిస్టర్గా మొదటి ప్రశ్న వేసే అవకాశం నాకు వస్తే ఆ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి అంటే పూర్తిగా అనలైజ్ చేసి యాక్చువల్గా చూసినప్పుడు బాగా అవగాహన తెచ్చుకుని ముందుగానే ఆ ప్రశ్నకి ఆ మొట్టమొదటి అసెంబ్లీలో ఒక మంత్రిగా ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం, ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కటం, మన ప్రాంతం గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం గురించే ఆ ప్రస్తావన రావటం, మరలా త్వరలోనే విశాఖపట్నానికి వారు వచ్చి ఈ బౌల్ ఏరియా ఏదైతే ఉందో ఈ బౌల్ ఏరియాలో డిఫరెంట్గా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వైజాగ్లో ఉండేటువంటి ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నివారణకు ఆయన చర్యలు డెఫినెట్గా ఉంటాయని ఆ రోజు సమాధానం ఉండడం సంతోషం. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన జన్మదినానికి కూడా పురస్కరించుకొని వారిని అత్యంత అభిమానించేటువంటి వారు అందరూ కలిపి ఈ పర్యావరణాన్ని మరి రక్షించడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవడం సంతోషం. వారి మరిన్ని జన్మదినాలు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కాలుష్య నివారణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. వన మహోత్సవం ఎందుకంటే ఇది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడవుల శాఖ మార్చులుగా ఉంటూ ఈ మొక్కలు వనాలు తాలూకా ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు. ఇదంతా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మెయిన్ రోడ్లో టీం రాజకీయం అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే జనసేన పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలో జీవీఎంసీ సంయుక్తంగా దీనికి అడాప్ట్ చేసుకొని సుమారు 2-3 కిలోమీటర్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అద్భుతంగా మంచి వాతావరణంలో ఈ మొక్కల పెంపకంకి అడాప్ట్ చేసుకున్నారు. 3 సంవత్సరాలు వీళ్ళు దత్తత తీసుకొని మొక్కలు పెంచడానికి టీం రాజకీయం జన సైనికులు నిర్ణయించుకున్నారు. దానికి జీవీఎంసీ వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చే కంటే 2 నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి అత్యంత దగ్గరుండేది పర్యావరణం పరిరక్షించాలని. అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వాళ్ళు ఒక 2 నెలల ముందే ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, జీవీఎంసీ వారితో నిరంతరం, హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం, ఏ రకమైన మొక్కలు నాటాలో అనేది వాళ్ళని అడగడం, తెలుసుకొని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సహాయ చర్యల్లో వేగం పెంచాలని హోంమంత్రి అనిత ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యల్లో వేగం పెంచాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లోని అధికారులను స్వయంగా ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేశారు. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకి మరింత సేవలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ స్థాపించాను అని వ్యవస్థాపక అధ్యక్షుడు సామాజికవేత్త డి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఆయన డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను గత 40 ఏళ్లుగా నగరంలో నిరుద్యోగులకు పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. కొత్త పార్టీకి సేవా పార్టీ అని నామకరణం చేశానని అన్నారు.
త్వరలోనే ఎన్నికల సంఘంలో పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఎవరైనా తమ పార్టీలో సభ్యులుగా చేరవచ్చన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. తమ పార్టీ వచ్చే స్థానిక మున్సిపల్ జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. తాను ఒక కంపెనీలో అకౌంట్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నానని చెప్పారు. తాను నగరంలో దొండపర్తిలో నివాసం ఉంటున్నానని అన్నారు. తన పార్టీలో సభ్యత్వం కోసం 7680854994 నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరారు. ప్రజలకు మరిన్ని సేవలు చేసేందుకు రాజకీయ పార్టీ స్థాపించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సేవ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించింది అన్నమాట. అంటే ఇంతకుముందు మీరు చేసింది అంటే ఒక మామూలుగా ప్రజాసేవ అనేది చేయడం అనేది, ఒక సోషల్ సర్వీస్ అనేది ఒక వ్యక్తులకి అంటే ఏంటి ఒక జాబ్ అంటే ఉద్యోగం ఇప్పించడం. అది ఈరోజు 10 మంది రావచ్చు, రేపు 20 మంది రావచ్చు, ఎల్లుండి 30 మంది రావచ్చు, అందరికీ చేశారు. అది అందుకు దాని గురించి ఏంటంటే అది వైడ్గా 40 ఏళ్ళ నుండి వెళ్తున్నారు. ఏదో ఒక్కరికిద్దరు కాదు, ఏదో స్కీమ్ కాదు అది. అందువల్ల ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ద్వారా చేద్దామని మరి మీ అందరికీ మరి పిలిచాను. ఆ పార్టీ ఫారం అనేది ఈరోజు నేను చేస్తున్నాను. ఇంకా మరి రోజు దాని గురించే ఉంటుంది. అది అంటే మరి రాజకీయవేత్తగా కాకుండా ఎక్కడ ఉంటారో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు? నేను అది చెప్పాను కదా, ఫోన్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ మరి నేను అన్నీ చెప్తాను మీకు అందరికీ, అవన్నీ వస్తాయి. మరి మీ పాత్రికేయులు మిత్రులందరికీ నమస్కారం. మరి గత 40 ఏళ్ళుగా మరి ప్రజాసేవలో ఉన్నాను. మరి నాకు ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం 40 ఏళ్ళ నుండి వర్క్ చేస్తున్నాను. మరి సక్సెస్ఫుల్గా అందరికీ నేను హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళకి ఆదాయం మెయిన్గా ఏదో ఉద్యోగం ఉపాధి కల్పించి ఒక ఆదాయం సమకూర్చాలనే ఒక కాన్సెప్ట్తోనే సేవ పెట్టుకున్నాను. మరి ఇప్పుడు అదే సేవనే కంటిన్యూ చేస్తూ ఒక రాజకీయవేత్తగా అంటే ఒక సామాజికవేత్త నుండి రాజకీయవేత్తగా మరి ప్రయాణం చేసి ఒక రాజకీయ పార్టీ ద్వారా ఒక రాజకీయ నాయకత్వం ద్వారా మరి ప్రజలకి, ఆంధ్ర ప్రజలందరికీ కూడా సేవ చేద్దామని మరి నా ప్రయాణం చేస్తున్నాను. మీరు అందరూ కూడా సహాయం చేయాలి. మరి మీ సహకారాలతో నడుద్దామని చూస్తున్నాను. అది ఈరోజు నా తాలూకా పార్టీ అనేది మీకు చెప్పాను. నేను సేవే నాది మెయిన్. అందుకే సేవా పార్టీ అనేది సేవా పార్టీ పెట్టడం జరిగింది. శ్రీ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి నిత్యన్న ప్రసాదంనకు బేగంపేట హైదరాబాద్కు చెందిన విశ్వేశ్వరరావు శ్రీమతి సృజన దంపతులు నగదు రూపంలో PRO ఆఫీసు నందు గల డొనేషన్ కౌంటర్లో పర్యవేక్షణ అధికారి ఎస్ కనకరాజు గుమస్తా సూర్యనారాయణలకు ₹1,00,000 విరాళంగా అందించారు. వీరికి దేవస్థానం తరపున రసీదు మరియు అన్నదానం బాండ్ సమర్పించారు. తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనమిచ్చి ఆలయము పర్యవేక్షణ అధికారి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరానికి జన సైనికులు, అభిమానులు, వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4 బ్లడ్ బ్యాంకు, లైఫ్ షేర్, NTR రెడ్ క్రాస్, KGH వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి సుమారు 100 యూనిట్లకు పైగా బ్లడ్ కలెక్షన్ చేశారు. ఎక్కువ సంఖ్యలో వీర మహిళలు బ్లడ్ డొనేట్ చేయడం విశేషంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, సుమారు 1500కు పైగా రక్తదానం చేస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని, ఆపదలో ఉన్నవారికి అత్యంత అవసరమైన రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి. రక్తదానం పట్ల అపోహలు వీడాలి. రక్తదానం చేసిన వ్యక్తి చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉంటారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ యాదవ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పురస్కరించుకొని భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. జన సైనికులు, NDA నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే 250 అయ్యాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూగా అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో బ్లడ్ కొరతతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఈ కేజీహెచ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా బ్లడ్ కొరత చాలా ఎక్కువ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం జరుగుతూ ఉన్నాయి. అన్ని వార్డుల్లో సేవా కార్యక్రమాలు, చీరల పంపిణీ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇంకా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు కూడా రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో అన్ని వార్డుల్లో విశాఖపట్నంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పార్టీలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్లడ్ ఇవ్వడం అంటే ఇంకొకరికి జీవనం ఇవ్వడం అని అర్థం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో జనసేన పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ పుట్టినరోజు వేడుకలు జగదంబ కూడలి వద్ద ఘనంగా జరిగాయి. బాబ్జీ తనయుడు వంశీ బాబ్జీ బర్త్డే కేక్ను అభిమానులు, కూటమి నాయకుల సందడి మధ్య కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తి బాబ్జీ అని తెలిపారు. ఆయన రాజకీయంగా మరింత ఉన్నతిని సాధించాలని, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గొలగని వీరారావు, బుజ్జి, కేదరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన అభిమాన నాయకులు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు గండి బాబ్జీ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 30-40 ఏళ్ళుగా మన ప్రాంతానికి ఎంతో సేవ చేస్తున్న వ్యక్తి, రాజకీయంగా కానీ సామాజిక కార్యక్రమాల ద్వారా కానీ ప్రజలకు నిత్యం ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి గండి బాబ్జీ గారు. ముఖ్యంగా కార్యకర్తల మనిషి. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అది ఎండ, వాన, పగల, రాత్రి అని అనకుండా నిత్యం అందుబాటులో ఉండి ఆ కష్టం తీరేదాకా వాళ్ళతో ఉంటారు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే గత 3-4 ఏళ్ళుగా ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే ఏం కాదు. అయినా సరే ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారంటే ఆయన చేసే సేవ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రతి కార్యకర్తకి ఒక భరోసా ఇస్తాడు, ఒక ధైర్యం ఇస్తాడు. అందుకే ప్రతి కార్యకర్త ఒక్కసారి ఆయనతో జర్నీ స్టార్ట్ చేశారంటే ఆయన ఎంతవరకైనా గండి బాబ్జీ గారితో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. అటువంటి నాయకుడికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయన ప్రజాసేవలో మరింత కాలం ఇంకా కొనసాగాలి. మన ప్రజలందరికీ కూడా మరింత సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన మా 29వ వార్డు అధ్యక్షులు గణేష్ గారికి, మా దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ, కార్పొరేటర్ వీరారావు గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య రాజకీయ నాయకులు పుట్టినరోజులు ఎలా అయిపోయాయి అంటే గానా భజంత్రీలు, స్టేజ్ కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. కానీ ఈసారి మనం సామాజిక సేవ, సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేయాలని మంచి కార్యక్రమాలు చాలా చేస్తాం. అందులో భాగంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మన అధ్యక్షులు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పార్టీ వచ్చి 40 సంవత్సరాలు అయింది. మాకు ఈ దక్షిణ రోజు ఇన్ఛార్జి కావాలని తండ్రి నేను బిడ్డలమైపోయాం. అలాంటి మాకు సెమ్మకు 14 వార్డులకు సంబంధించిన వ్యక్తి, కావలసిన వ్యక్తి, ప్రజాసేవ చేసిన వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, అలాగే మాకు ఇన్ఛార్జిగా వచ్చిన బాబ్జీ గారికి మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈవేళ పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు అంటే 7 కాన్స్టిట్యూన్సీల జనాభా అంతా ఆయన పుట్టినరోజుకి ఎదురు చూసి ప్రజల్లో ఉండి నిత్యంగా ప్రజాసేవ చేసిన వ్యక్తి. ఏ ఒక్క వ్యక్తికైనా కష్టం వచ్చిందంటే ఆయన కష్టం ఆయన పంచుకున్నట్టు, ఒకవేళ ఎవరు భోజనం చేయకుండా ఆయన ముందు అక్కడ భోజనం పెట్టి పంపించిన వ్యక్తి. ఈ ధర్నాలు కానీ, బంధులు కానీ, స్ట్రైకులు కానీ ఇన్ని రకాలుగా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా, స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చెప్పించి, భోజనం పెట్టించి స్టేషన్ల నుంచి బయటకు పంపించిన దాత ఎవరంటే గండి బాబ్జీ గారని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎంపీ కొండరు, ఒక ఎమ్మెల్యే కొండరు, ఒక శాసనసభ ఎవరికి కూడా ఇంత జన సమకారణ ఉండదు ఎవరికున్ను. అలాంటి ప్రజా ఆకర్షణ నాయకుడు ఎవరంటే బాబ్జీ గారని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. ఈవేళ 7 నియోజకవర్గాలు రథశుభ్రాలు, తర్వాత పూడ్స్ పంచడాలు, అన్నదానం కార్యక్రమాలు పెట్టడము, ఇక్కడ చీరల కార్యక్రమం పెట్టడము, ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ 7 కాన్స్టిట్యూషన్లు కూడా 98 నియోజకవర్గాలు, 98 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఎవరికైనా పుట్టినరోజు అంటే వార్డులో 10 మందో 20 మంది కుటుంబం. కానీ ఈయన పుట్టినరోజు కంటే ప్రజలు వచ్చి రోడ్డు మీద కాడికి వచ్చి ఇంత జనాలు 11 గంటలకు వచ్చి ఇంతవరకు కూడా
కేక్ కటింగ్ వరకు ఇంతవరకు ఉన్నారు. అలాగే పార్టీ ఆఫీస్లో కూడా మా జిల్లా సెక్రటరీ కూడా పార్టీ ఆఫీస్లో మంచి కార్యక్రమం చేశారు. మొత్తం 14 వార్డులలో కూడా 7 కాన్స్టిట్యూన్సీల కాడికి వచ్చి అక్కడ ఒక కేక్ కటింగ్ అయింది. ఇక్కడ కేక్ కటింగ్ అయినానికి ఆ వంశీ గారు, వాళ్ళ అబ్బాయి గారు టైగర్ యువనాయకుడు ముందుగా మంచి పదవులు స్వీకరించాలా, పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అలాగే 31వ వార్డు మణికుమార్ గారు మా కార్పొరేటర్ గారు ఆమెకు కూడా పుట్టినరోజు ఇవాళ పుట్టినమిత్తే ఆమె కూడా ఇంకా మంచి పదవులు రావాలని ముందుకి వెళ్ళాలని కోరుకుంటూ, గండి బాబుజీ గారి ఈరోజు పుట్టినరోజు శుభ సందర్భంగా ఇలా జగదాంబ జంక్షన్లో పురికూటి గణేష్ పెట్టిన ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరూ ప్రజాస్వామ్యం అందరూ కూడా జనం రావటం, ఇలా చీరలు పేదవాళ్ళకి చీరలు పంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మన పార్లమెంట్ అధ్యక్షులు పుట్టినరోజు మన గండి బాబుజీ గారు గణేష్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత దక్షిణ నియోజకవర్గంలో గణేష్ కుమార్ గారు పోయిన తర్వాత గండి బాబుజీ గారు వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టి మన దక్షిణ నియోజకవర్గం భారీ మెజార్టీ ఇవాళ వచ్చిందంటే 65,000 మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు అతను చేసిన కార్యక్రమాలు మన గండి బాబుజీ గారు చేసిన కార్యక్రమాలు బట్టి ఇన్ని మెజార్టీ 65,000 మెజార్టీ రావడం జరిగింది. అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఈ గండి బాబుజీ గారికి జన్మదినం శుభాకాంక్షలు మైనార్టీ సోదరులు అందరి తరపు నుంచి ఈరోజు పుట్టినరోజు శుభ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని భారీ రక్తదాన శిబిరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తెలుగు సినీ పరిశ్రమను విశాఖ తీసుకురావడం నా ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కంచల్ రాజేంద్రరావు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సహాయక చర్యల్లో వేగం పెంచాలి. హోంమంత్రి అనిత. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.